చంద్రబాబు నాయుడు గారు కొద్దిసేపటి క్రితం ఓ కాలేజీలో ఏదో హ్యాకథాన్ ఏఐకి సంబంధించి ఏదో ప్రారంభోత్సవానికి వెళ్ళి అక్కడ ఏం మాట్లాడారు, ఎక్కడికి వెళ్ళినా ఏం మాట్లాడతారు, అన్ని చోట్ల ఒకటే స్క్రిప్ట్ ఉంటుంది. ఒకటి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం, నేనే ఏఐ టెక్నాలజీని కనిపెట్టాను, కంప్యూటర్ నేనే కనిపెట్టాను, బాబాయ్ గొడ్డలి, ఎవరైనా గంజాయికి సపోర్ట్ చేశారంటే వాళ్ళ తాట తీస్తా, తోలు తీస్తా, ఇంతే, ఇంకేం ఉండదు అక్కడ. ఈరోజు సందర్భం కూడా లేకుండా ఏం మాట్లాడారో ఒకసారి వినండి. అది ఏదైనా కావచ్చు, రేపు రాబోయే రోజులు ఇష్టానుసారంగా గంజాయి అమ్మతాం, గంజాయి సేవిస్తాం, గంజాయి పండిస్తాం. మమ్మల్ని అడగద్దంటే మాత్రం కుదరదు, తాట తీస్తామని మరొక్కసారి హెచ్చరిస్తున్న వీళ్ళందరినీ. ఆడబిడ్డల్ని గొడవ చేస్తాం, వేధిస్తాం, లేకపోతే అత్యాచారాలు చేస్తాం. కానీ మమ్మల్ని అడగద్దంటే ఒకటే హామీ ఇస్తున్నా, అదే అలాంటి వారికి చివరి రోజు అవుతుందని మరొకసారి హెచ్చరిస్తున్నా. తమాషా అనుకోవద్దండి. ఒకప్పుడు ఏ లేనప్పుడే చూపించా, టెక్నాలజీ లేనప్పుడే చూపించా. ఇప్పుడు పగడ్బందీగా టెక్నికల్ ఎవిడెన్స్ అంతా పెట్టి ఎవడైనా తప్పు చేసి తిరిగి తప్పు చేసి ఆలోచన లేకుండా ఏం చేయాలో చేసి చూపిస్తుంది ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎవరైనా వచ్చి గంజాయి అమ్ముతా, నేను సేవిస్తా, నన్ను అడక్కు అంటారా? అలా అడిగితే తాట తీస్తారంట. అడిగితే తాట తీయడం ఏంటి సార్? గంజాయి పండించింది మన ప్రభుత్వ హయాంలోనే, గతంలో 2014 నుంచి 2018 వరకు. గంజాయితో వ్యాపారం చేసింది మన నాయకులే. గంజాయి హాయిగా సాగిపోయింది సాగు ఆ రోజుల్లో. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఆ రోజుల్లో మీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు చెప్పిన మాట. ఒక్కసారి అది ప్లే చేయండి. గంజాయికి తాట తీస్తారంటే ఎవరైనా వచ్చి నేను తాగుతాను, నేను అమ్ముతాను అని అంటే వాళ్ళు వచ్చి చెప్తారా? మీకు ఎవరైనా వచ్చి చెప్తారా ముఖ్యమంత్రికి? ఒక్కసారి అది ప్లే చేయండి. గంజాయి అనేది రాష్ట్రం మొత్తం కాదు, దేశానికి కూడా వైజాగ్ నుంచి వెళ్తుంది అనేది ఇట్స్ ఓపెన్ సీక్రెట్. దాన్ని డెఫినెట్గా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. మన క్యాబినెట్లో కూడా ముఖ్యమంత్రి గారు దీని మీద సరదాగానే అన్నాడు, మనకి ఈ క్రెడిట్ మనం దక్కింది, వైజాగ్ నుంచే మొత్తం దేశానికి మొత్తాన్ని కూడా చేస్తా ఉన్నాం. ఆయన సరదాగానే దాన్ని చాలా సీరియస్గా దీన్ని ఇమీడియట్గా మీరేదో ఒకరిద్దరు సప్లైస్ మీద కేసులు పెట్టడం కాదు, ఎక్కడైతే సాగు అవుతామో దీంట్లో ఎవరో ఇన్వాల్వ్ అవుతాం. పెద్ద ఎత్తున ఇప్పుడు మామూలుగా ఇదివరకు అయితే ఏదో కేజీలు వచ్చేది, ఇప్పుడు కేజీలు పోయి టన్నుల్లో వస్తుంది. మొత్తం ఎక్కడికెక్కడికి మొత్తం ఏ రోజు చూసినా రైల్వే దీంట్లో పట్టుకున్నా, మొదలు పెట్టుకున్నా కొన్ని వందల కేజీలు లేకపోతే టన్నుల లెక్కన గంజాయి వస్తాం. కాబట్టి అందరికీ మీరు అన్నట్టు దీంట్లో కేవలం ఒకరిద్దరు కాదు, దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఇన్వాల్వ్ అయినారు. అందుకే ముఖ్యమంత్రి గారు దృష్టి కూడా వెళ్ళింది కాబట్టి దీని మీద ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టి దీన్ని ఒక స్పెషల్ డ్రైవ్ చేసి తప్ప మామూలుగా ఇది కాదు, కేవలం ఒకరిద్దరు సప్లైస్ మీద కాదు. మీరు అన్నట్టు దీంట్లో పెద్ద ఎత్తున ఒక ఇండస్ట్రీ లాగా అవుతుంది. ఇది దీంట్లో పెద్దవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయినారని చెప్పి అంటా ఉన్నారు. అందుకే ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ పంట ఎక్కడికి రవాణా అవుతుంది, ఎవరి ద్వారా రవాణా అవుతుంది, దాంట్లో ఉన్నటువంటి పెద్దలు ఎవరు, ఈ రవాణా సరుకు ఎక్కడికి వెళ్తుంది, చెన్నై వెళ్తుంది, చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తుంది, ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లకు ఓపిడిగా తెలిసిన విషయం. అంటే నేనేమన్నానంటే ఇక ఎంక్వైరీ ఇదేం కాకుండా ఇది ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తెలుసు, ఏ గ్రామాల్లో ఏ పెద్దలు సహకరిస్తున్నారో తెలుసు. కాబట్టి అటువంటి పెద్దలతో అందరిని గుర్తించి ఒక పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళందరినీ లోపడేస్తే ఒక భయం వస్తుంది, కంట్రోల్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. గంజాయి అనేది ఆడబిడ్డల జోలికి వస్తే, వేధిస్తే, అత్యాచారం చేస్తానంటే ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఆడబిడ్డల జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టనంటున్నారు సార్ మీరు? ఆడబిడ్డల మీద ఎన్ని అత్యాచారాలు జరిగాయి? దాదాపు 190, 15 హత్యలు కూడా జరిగాయి. మొన్నటికి మొన్న రాప్తాడు దగ్గర, ఊరి పేరు ఏడుగురాలపల్లి, దళిత మైనర్ బాలిక, 14 మంది టీడీపీ పచ్చ సైకోలు నెలల తరబడి ఆ అమ్మాయిని జీవితాన్ని సర్వనాశనం చేసి వీడియోలు తీసి ఈ రోజుకు ప్రధాన నిందితుడి ఎస్కేప్. ఈరోజు నిన్న పట్టుకున్నారని అంటున్నారు, ఇప్పటి వరకు దానిపైన కూడా క్లారిటీ లేదు. ఈ నెల 5వ తారీఖున సాక్షి దినపత్రిక ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకురాకపోతే ఆ అమ్మాయి జీవితం ఏమైపోయేది? ఈ రోజు వరకు ప్రధాన నిందితుడు ప్రతీష్ పేరు
మన పార్టీ నాయకులు కాబట్టి, మన పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళని పట్టుకోరా? వాళ్ళకి శిక్షలు లేవా? కానీ ఎక్కడికి వెళ్ళినా గంజాయి వాళ్ళని తాటదేస్తా, గంజాయి బ్యాచ్కి గంజాయి బ్యాచ్ వెనకాల నిలబడ్డ వాళ్ళని తాటదేస్తా, అలాంటి వాళ్ళని తరిమి కొడతా. గంజాయి బ్యాచ్కి ఎవరు సహాయం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్ళినా ఇదేనా? ఎవరు అడ్డొచ్చినా తొక్కుకుంటా పోతాం. గంజాయి బ్యాచ్లకు వారి వెనుక ఉన్నవారికి బుద్ధి చెబుతాం. పద్ధతి మారకుంటే ఇక్కడ ఉండడానికి అర్హత లేదు. మరి ఈ అమ్మాయిల విషయాలు ఇలాగే మాట్లాడుతున్నారు, కానీ జరగాల్సిన ఘోరాలు జరిగిపోతున్నాయి. మీరు గంజాయి డ్రగ్స్పై సమరం అన్నారు సార్, గుడ్, సంతోషిద్దాం. కానీ మాటలకే పరిమితమయ్యారా లేదా ఏదైనా యాక్షన్ తీసుకున్నారా? గంజాయి డ్రగ్స్పై సమరం అన్నారు కదా, పోనీ దీని ఫలితం ఏంటి అనేది కూడా పక్కన పెట్టేద్దాం. మరి ఇదే మద్యపానం పైన ఎందుకు చేయరు సార్? ఇదే బెల్ట్ షాపుల్ని ఎందుకు దొక్కేయరు? ఇవే బెల్ట్ షాపులు లేకుండా ఎందుకు చేయరు? అసలు మద్యమే లేకుండా ఎందుకు చేయరు? ఆడబిడ్డల జీవితాలు నాశనం అయిపోతుంది కదా, ఉక్కుపాదం దానిపైన మోపరా? బెల్ట్ షాపులతో మనం ఏం సాధించాలనుకుంటున్నాం? ఈరోజు బెల్ట్ షాపులు పెరిగిపోయాయి, మద్యం దుకాణాలు పెరిగిపోయాయి, బడులు మూతబడిపోతున్నాయి. బడులు తగ్గిపోయాయి, బెల్ట్ షాపులు మద్యం షాపులు పెరిగిపోయాయి.